వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. మహానగరం హైదరాబాద్ స్వరూపమే మారబోతోంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విభజనకు అంతా సిద్ధమైంది. జేహెచ్ఎంసీతో సహా మరో 2 మహానగర పాలక సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా చేరిందని తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ ఆవలి వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను 3 కార్పొరేషన్లుగా విభజిస్తున్నారు. కొత్తగా సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నట్లు సమాచారం. అయితే కొత్త కార్పొరేషన్ల వల్ల విలీనమైన కొత్త శివారు ప్రాంతాలకు మెరుగైన మౌలిక వస్తువులు అభివృద్ధి లభిస్తుంది. ఇక్కడ మరో కోణం కూడా ఉందన్నది టాక్. ప్రజలపై ఆస్తి పన్ను భారం పెరుగుతుందనే ఆందోళన ఉంది. వీటితో పాటు విలీన ప్రాంతాల్లో భూముల రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్లు ఉండగా విలీనం తర్వాత ఇది దాదాపు మూడింతలు పెరిగి సుమారు 2071 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జీహెచ్ఎంసీ జనాభా దాదాపు 68 లక్షలు కాగా ప్రస్తుతం 1,40,00,000కు చేరినట్టు అంచనా. కొత్తగా కలిసిన 27 స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్ఎంసీ జనాభా 1,70,00,000కు చేరిందని మున్సిపల్ అధికారులు అంచనా. ఇక ప్రభుత్వ నిర్ణయంపై మున్సిపాలిటీల ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. శివారు ప్రాంతాలకు జీహెచ్ఎంసీ తరహాలో మెరుగైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, నీటి సరఫరా వంటి మౌలిక వస్తువులు అందుతాయని అధికారులు అంటున్నారు. చిన్న మున్సిపాలిటీలు సొంతంగా భరించలేని భారీ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి. అభివృద్ధిలో వెనుకబడిన జవహర్ నగర్, జల్పల్లి, తుక్కుగూడ వంటి మున్సిపాలిటీలకు జీహెచ్ఎంసీ నిధులు లభించి త్వరితగతిన అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక విలీనం కారణంగా మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలపై ఆస్తి పన్ను స్లాబులు పెరిగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. పెంపు ఉంటుందా, పాత పనులే ఉంటాయా అన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మణికొండ, నార్సింగి వంటి ఆదాయ వనరులు అధికంగా ఉన్న మున్సిపాలిటీల ప్రజలు తమ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని వేరే అభివృద్ధి చెందని ప్రాంతాల్లో ఖర్చు చేస్తారేమోనని ఆందోళన కూడా ఉంది. విలీన ప్రాంతాల్లోని వందలాది గ్రామాలను నగర అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే క్రమంలో ఆ గ్రామీణ వాతావరణం, సంస్కృతి దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. మల్కాజిగిరి, సైబరాబాద్ అని 3 కార్పొరేషన్ల కింద అని, లేకపోతే 3 డివిజన్లు కలిపి ఒకటి అనేటువంటిది మనకు క్లియర్గా. ఏదైతే జంట నగరాల చరిత్ర, ట్యాంక్ బోర్డుకు ఇటువైపు హైదరాబాద్, ట్యాంక్ బోర్డు అటువైపు సికింద్రాబాద్. ఈ రోజు దేశం ప్రపంచంలో లష్కర్ బోనాలంటే చరిత్ర ఉన్నటువంటిది. సికింద్రాబాద్ ఒక కార్పొరేషన్గా ఉండే 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని సైంటిఫిక్గా కాకుండా వాళ్ళ ఇష్టానుసారం ఏదో రాచరిక పాలన కొనసాగుతుంది, మా సామ్రాజ్యం ఉంది, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఇక్కడ ప్రజలు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. అందుకే ఈ నెల 17వ తేదీన భారీ ఎత్తున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రశాంత్ థియేటర్, సికింద్రాబాద్ క్లాక్ టవర్, అమరవీరుల స్తూపం, కలిసొచ్చే పార్టీలని, ప్రజల్ని, మేధావులను అందరినీ కలుపుకొని సికింద్రాబాద్ని ఇగ్నోర్ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ కారణంగా భూముల రేట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉందంటున్నారు. జీహెచ్ఎంసీలో విలీనం కావడం వల్ల ఆ ప్రాంతాలకు నగరపాలక సంస్థ హోదా లభిస్తుండటంతో స్థిరాస్తి విలువను పెంచుతుందంటున్నారు. జీహెచ్ఎంసీ నిధులు, అభివృద్ధి ప్రణాళికలు అమల్లోకి రావడం వల్ల మౌలిక వస్తువులు మెరుగుపడి నివాస యోగ్యత పెరుగుతుందన్న వాదనలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపం మారుతుందా? మరో 2 గ్రేటర్ కార్పొరేషన్లు ఏర్పడుతున్నాయా? కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు వల్ల ప్రయోజనాలు ఏంటి? ప్రజలకు కొత్తగా పడే భారం పెరుగుతుందా? ప్రజలకు ఏ స్థాయిలో వస్తువులు సమకూరుతాయి? అభివృద్ధి చాటున దోపిడీ పెరుగుతుందా? సమస్యల పరిష్కారానికి దూరభారం పెరుగుతుందా? విలీన గ్రామాల్లో భూముల ధరలు పెరుగుతాయా?
రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ నుంచి లైవ్ లో మా కొలీగ్ ఆశ అందిస్తారు. ఆశ, మొత్తానికైతే జిహెచ్ఎంసీ స్వరూపం మారుతున్నట్టుగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సోని. ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు క్లియర్ గా కనిపిస్తోంది. ఒక పక్క ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ మేము 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకెళ్తుంది, హైదరాబాద్ తో పాటు సికింద్రాబాద్, మల్కాజ్గిరి. అయితే దీన్ని ఏ విధంగా చేస్తారు, తేడా వస్తే గనక అంగీకరించే ప్రసక్తే ఉండదంటోంది ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. దీనికి సంబంధించి 7వ తేదీన కలిసొచ్చే పార్టీలన్నిటితో పాటు మేము నిరసన తెలుపుతాం, ధర్నా చేస్తామంటూ కూడా 17వ తేదీన డేట్ కూడా ఫిక్స్ చేశారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా ముందుకెళ్తున్నారు? గతంలో కూడా మేము చేసినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేశాము, ఇప్పుడు చూస్తే కనుక అటువంటి పరిస్థితి కనిపించడం లేదు అంటున్నారు. ఎస్, మనతో మాట్లాడడానికి హేమ గారు ఉన్నారు, బీఆర్ఎస్ కార్పొరేటర్. నమస్తే మేడం. నమస్తే. హేమ గారు, మీరేమంటారు ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ కి? డెసిషన్ యాక్చువల్ గా ఏకపక్ష నిర్ణయాల్లాగా కనిపిస్తున్నాయి. అధికారికంగా ఉన్న మేయర్ గారికే అసలు అవగాహన లేదు, డీలిమిటేషన్ జరుగుతుంది, ఇన్ని కార్పొరేషన్లు అవుతున్నాయి, ఇంత పెద్ద 300 డివిజన్లు అవుతున్నాయి అని చెప్పేసి మేయర్ గారికి అవగాహన లేకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అదే కాకుండా ప్రజా ప్రభుత్వం అని చెప్తున్న వీళ్ళు కనీసం ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించకుండా, దీని ద్వారా వారికి మంచి జరుగుతుందా లేదా అనేది కూడా తెలుసుకోకుండా ఇష్టారీతంగా డివిజన్లు పెంచేసి ఆగా మేఘాల మీద ఏదో మేము గొప్ప 300 కార్పొరేషన్ 300 డివిజన్లు చేసేసినాము, చాలా గొప్పగా పరిపాలన అందించడానికి ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పేసి కేవలం పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అయింది తప్ప, ఇప్పుడు మొన్న మనం చూసుకుంటే జోనల్ కమిషనర్లని, డీసీలని అన్ని సర్కిల్స్ లని చేశారు. కానీ అక్కడ వాళ్ళకి కూర్చోడానికి వార్డు కార్యాలయం కానివ్వండి, ఆఫీసర్లు కానివ్వండి, అట్లా ఎటువంటి అరేంజ్మెంట్స్ చేయకుండా కేవలం వాళ్ళని తూతూ మంత్రంగా ఒక బ్యానర్ పెట్టేసి వాళ్ళని అక్కడ డిప్యూటీ కమిషనర్లని కూర్చోబెట్టడం, జోనల్ కమిషనర్లని కూర్చోబెట్టడం, ప్రజాపాలన అంటున్నారు, ప్రజలకి అన్ని విధాలుగా మనము ఏమంటారు అడ్మినిస్ట్రేషన్ అందించాలి అని అంటున్నారు. కానీ ఎక్కడ కూడా అవి పూర్తిగా జరుగుతున్నట్టే కనిపించట్లేదు. 2 ఏళ్ల నుంచి త్వరితగతిన యాక్షన్ ప్లాన్ లో దిగింది అనుకుంటారు, మీ అభిప్రాయం? అంటే రాజకీయ లబ్ధియే కనిపిస్తుంది తప్ప ఏదో ప్రజల గురించి ఆలోచించి చేస్తున్నారు అనేది కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది రాజకీయం కాదు, ప్రజల బాగు గురించి చేసే అంశం అంటున్నారు. మరి అన్నప్పుడు మొన్న కౌన్సిల్ పెట్టినప్పుడు మీ అభిప్రాయం చెప్పండి, మీ అబ్జెక్షన్స్ ఏమున్నాయి, మీ ఏమంటారు సజెషన్స్ ఏమున్నాయి అని చెప్పి ఒక పెద్ద కౌన్సిల్ ఏర్పాటు చేసి మా దగ్గర నుంచి సజెషన్స్ తీసుకున్నారు. కానీ ఒక్కటి కూడా పూర్తిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ చాలా మంది డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ వచ్చి వాళ్ళు రిప్రజెంట్ చేశారు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అంటే పబ్లిక్ కి సంబంధించిన వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ వచ్చి జిహెచ్ఎంసీ కార్యాలయంలో వాళ్ళకున్న అభ్యంతరాలు తెలపడం జరిగింది. కానీ ఇప్పటిదాకా అసలు ఆ అభ్యంతరాలను ఎంత మేరకు వాళ్ళు కన్సిడర్ చేశారు, ఎంత మేరకు దాన్ని ఇంప్లిమెంట్ చేశారని ఇప్పటిదాకా ఒక కార్పొరేటర్ కి ఇన్ఫర్మేషన్ లేదు, ఇచ్చిన ప్రజలకి ఇన్ఫర్మేషన్ లేదు. సో దాని ద్వారా చాలా ఇబ్బంది అవుతోంది, క్లియర్ గా అర్థం అవ్వట్లేదు. ఎక్కడికక్కడ ఏమంటారు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఇదంతా ఉన్నట్టయితే క్లియర్ గా కనిపిస్తుంది. కార్పొరేషన్ విభజిస్తే వచ్చే సమస్యలు ఏమంటారు? అంటే సమస్య అంటే నేనేమంటున్నా, మీరు చేసే ప్రక్రియ దానికి మేము అగేన్స్ట్ కాదు, కానీ ప్రజలని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అసలు వార్డు కార్యాలయం ఏర్పాటు చేయలేదు, జోనల్ ఆఫీసులు చేయలేదు, అధికారులను పూర్తి స్థాయిగా మీరు సెట్ చేయలేదు. అవన్నీ చేయకముందే ఇవన్నీ ఎందుకు ముందే చేశారు? ఇంకా మా టర్మ్ అయిపోలేదు, February 10th తర్వాత చేయొచ్చు. ఆ తర్వాత చేసి ఎక్కడికక్కడ ప్రజలకి అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేసి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు మధ్యలో ఆఫీసర్లు అందరినీ షఫుల్ చేసేసారు. ఈ మధ్యలో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆగిపోయాయి. ఇప్పుడు మీరు చూడండి, డివిజన్ వారీగా ఒకసారి మీరు తిరిగితే ఎక్కడ సమస్యలు అక్కడేమి. 2 years నుంచి మనం అదే ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడైతే మరీ దారుణంగా ఉంది. అధికారులను మార్చేసి ఏ అధికారి దగ్గర ప్రజలు ఏం సమస్యలు చెప్పుకోవాలి, అంటే ఎక్కడికి పోవాలి, అసలు ఆఫీసులు ఎక్కడ ఉన్నాయని కూడా అసలు ప్రజలకు అర్థం అవ్వట్లేదు. దాని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మోరోవర్ సికింద్రాబాద్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉండే అండి, మనకి సికింద్రాబాద్ పార్లమెంట్ ఏరియా ఉంది, ప్లస్ సికింద్రాబాద్ జోన్ అనేది ఉంది. మా ఏరియా వచ్చేసి సీతాఫల్ మండి డివిజన్ సికింద్రాబాద్ సర్కిల్ కింద వస్తుంది. సో ఇప్పుడు అది తీసేసి తార్నాక అండ్ మెట్టిగూడ సర్కిల్స్ అన్ని 2 వేశారు. చారిత్రకమైన సికింద్రాబాద్ పేరుని కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా మల్కాజ్గిరి అంటారు, సైబరాబాద్ అంటారు, హైదరాబాద్ అంటారు, రాచకొండ అంటారు. మాకు అసలు ఎక్కడ కూడా అర్థం అవ్వట్లేదు ఈ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ సర్కిల్ లో అయినా సికింద్రాబాద్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేయాలి కదా. ఇప్పుడు మీరు చూసుకుంటే అక్కడేమో బీజేపీ వాళ్ళు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కున్న ఒక హిస్టారికల్
డిజైన్ ని తీసేసి వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు హిస్టారికల్ ఉన్న సికింద్రాబాద్ పేరునే కంప్లీట్ గా తీసేసి మల్కాజ్గిరి అని చెప్పి దాంట్లో మేమందరం సికింద్రాబాద్ వెళ్ళాలి అన్న ఇదిగా పెడుతున్నారు. సో సికింద్రాబాద్ పేరు పెట్టాలి, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఏది ఏర్పాటు చేసినా ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి పూర్తిగా అన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత అప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది వెళ్తే బాగుంటుంది. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు వార్డ్ కార్యాలయం 150 డివిజన్లలో ఏర్పాటు చేయడం జరిగింది. అది ముందస్తుగా ప్రజలకి, ఎందుకంటే జోనల్ ఆఫీస్ కి పోయినా సర్కిల్ ఆఫీస్ కి పోయినా అంతంత దూరం వెళ్ళదు, ప్రజలు వాళ్ళ డివిజన్ లోనే వాళ్ళ సమస్యలన్నీ అక్కడే అయిపోవాలి, అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళ సమస్యలు అనేది అక్కడే క్లియర్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ అవి పనిచేయట్లేదు. ఇప్పుడు ఆ వార్డు కార్యాలయాలు పనిచేయట్లేదు, సర్కిల్ ఆఫీసులలో అధికారులు లేరు. ఇంత పెద్ద సిస్టమ్ ఏర్పాటు చేసినప్పుడు అధికారులను ఫస్ట్ గా నియమించాలి. దానికి తగ్గట్టు అక్కడ ఉన్న పాపులేషన్ తగ్గట్టు 24 నియోజకవర్గాలున్న మహానగరాన్ని విభజిస్తున్నప్పుడు కనీసం ప్రజా ప్రతినిధుల యొక్క అభిప్రాయం కూడా తీసుకోలేదంటున్నారు. అసలు కార్పొరేట్ గా మీ అభిప్రాయాన్ని కానీ లోకల్ గా ఉన్నటువంటి ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మేయర్ గారికి మొన్న కౌన్సిల్ అయినప్పుడు మన మాజీ మంత్రి గారు తలసాని గారు అడిగినప్పుడు మేయర్ గారిని అడిగారు, మరి మీకైనా అవగాహన ఉందానంటే మాకు కూడా తెలియదు అని చెప్పారు. మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అదే చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది కార్పొరేటర్లు, వారికి సంబంధించిన ప్రజా ప్రతినిధులే ఇప్పుడు మీరు అసెంబ్లీ కూడా చూసుకుంటే వారు కూడా అదే చెప్తున్నారు కదా. చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు డివైడ్ చేసేసారు, మాకు కనీసం అవగాహన లేదు, మా నియోజకవర్గాన్ని ఇట్లా చేసి అస్తవ్యస్తంగా డివైడ్ చేసిండ్రు, ఎక్కడ పరిపాలన ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా మాకు తెలియట్లేదు అని చెప్పి సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. అట్లా చేయాల్సిన అవసరం ఏముంది? ఇది పబ్లిక్ కి సంబంధించిన అంశం కదా, రాజకీయ అంశం కాదు. జంట నగరాల ప్రాధాన్యం తగ్గితే గనక మేము ఒప్పుకోము. సికింద్రాబాద్ ఏదైతే హైదరాబాద్ సికింద్రాబాద్ కింద ఉంటుంది, ఇప్పుడు సికింద్రాబాద్ పేరు ప్రస్థానే తీసేసి సైబరాబాద్ మల్కాజ్గిరి అంటున్నారు. ఇది ఈ విధంగా కొనసాగితే కనుక 17వ తేదీన మేము నిరసన తెలుపుతామంటున్నారు తలసాని శ్రీనివాస్. అంటే ఒకవేళ ప్రభుత్వం తీసుకునే డెసిషన్ కే ముందుకెళ్తే వాట్ నెక్స్ట్? డెఫినెట్ గా మేము మా పార్టీ పరంగా తీసుకునే డెసిషన్స్ కి మేము కూడా సహకరిస్తాం. అలాగే ప్రజల సపోర్ట్ తీసుకొని ముందుకెళ్తాము. లీగల్ గా మేము డెఫినెట్ గా దీని మీద పోరాడతాము. ఖచ్చితంగా ఆ పేరుని ఉండాలి. కలిసి వచ్చే పార్టీలతో పాటు అంటున్నారు, అంటే మీతో పాటు ఇంకే వేరే పార్టీలు ఏదైనా సపోర్ట్ చేస్తున్నాయా, మీరు అపోజ్ చేస్తున్న దాంట్లో? మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది పార్టీల అంశం కాదు కదా, ఇది ప్రజల అంశం. ఈ ప్రజల గురించి మనం మాట్లాడుతున్నాం, రాజకీయంగా సపోర్ట్ చేస్తున్నాయా అని. ఇంకా అంటే వస్తాయని భావిస్తున్నాం మేము. వస్తే కూడా డెఫినెట్ గా అందరినీ కలుపుకొని వెళ్దామని అనుకుంటున్నాం. సో రాజకీయ అంశం కాదు కాబట్టి ప్రజల గురించి అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళకున్న నియోజకవర్గంలో ఉన్న సమస్యలను బేస్ చేసుకొని మనం కొట్లాడాలి కాబట్టి ఇది ఒక మేజర్ ఇష్యూ. ఇప్పుడు సికింద్రాబాద్ అప్పుడు మనం నిజాం కాలంలోనే సికింద్రాబాద్ పేరు అనేది మనకి రిజిస్టర్ అయి ఉంది. సో అప్పటి పేరుని ఇప్పుడు వీళ్ళు తీసేస్తానంటే మేము ఒప్పుకోను, డెఫినెట్ గా ఒప్పుకోము. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ గా మేము లష్కర్ జిల్లా అని చెప్పేసి మా ప్రాంత ప్రజలు జిల్లాను ఏర్పాటు చేయాలా, సికింద్రాబాద్ కు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, గుర్తింపు ఉంది. ఇప్పుడు బోనాలు అనగానే మాంకాలమ్మ, సికింద్రాబాద్ మాంకాలమ్మ, ఉజ్జయిని మాంకాలమ్మ అని చెప్పుకుంటాం. సో అంత మంచి హిస్టరీ ఉన్న పేరుని తీసేసి వీళ్ళు చేస్తామనంటే దానికి సరళ గారు బీజేపీ కార్పొరేటర్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి బీజేపీ వర్షన్ కూడా తెలుసుకుందాం. సరళ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఇప్పుడు 3 కార్పొరేషన్లు అంటున్నారు, ఒకటి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము, సికింద్రాబాద్ ప్రస్థానం తీసేస్తే ఏ విధంగా అనేది క్వశ్చన్ చేస్తోంది బీఆర్ఎస్. మరి బీజేపీ వర్షన్ ఏంటి? ఇక్కడ ఏదైతే ఎప్పుడు కూడా విభజించినప్పుడు దానికి ప్రాపర్ గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో లేదో చూసి కార్పొరేషన్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కూడా పాలసీస్ ఎలా ఉండాలి అంటే మనకి బేసిక్ గా ఆ ప్లేస్ లో దానికి సరిపడా స్ట్రక్చర్ ఉందా లేదా, ఎంప్లాయీస్ ఉన్నారా లేదా, ఇంజనీర్స్ ఉన్నారా లేదా, అది పరిస్థితిలోనే మన హైదరాబాద్ కార్పొరేషన్ ఏదైతే బిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉందో దాంట్లోనే ఇప్పుడు వారు ఎలా చేస్తారు ఎందుకు పెట్టలేదు, దానికి ఇంత వాళ్ళు ఎక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్
సరళ గారు మీరు డ్రైవింగ్ లో ఉన్నారు కాబట్టి పూర్తిగా ఆడియో డిస్టర్బ్ అవుతుందండి. ప్లీజ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు పాసిబుల్ అయితే కనుక ఒక్క నిమిషం కేటాయించండి. వెహికల్ పక్కన ఆపితే కనుక క్లారిటీగా వస్తుంది, మీ అభిప్రాయం కూడా ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ప్లీజ్ ఒక్క 5 minutes. బ్రేకే వస్తుంది ఆడియో, అర్థం కావడం లేదు. కస్ప శ్రీనివాస్ గారు ఉన్నారు, టిపిసిసి కార్యదర్శి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో నమస్తే సార్. బీఆర్ఎస్ అయితే అసలు ఏది ఒక క్లారిటీ లేకుండా హడావుడిగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇటు సికింద్రాబాద్ ప్రస్తావన లేకుండా చేయడానికి గల కారణం ఏంటి? ఇట్లా చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కదా. హలో ఎస్ శ్రీనివాసరావు గారు. ఓకే, హేమ గారు. ఓకే, సమ్ టెక్నికల్ ఇష్యూ అయితే కనిపిస్తోంది. మనకి ఏదైతే బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి పాయింట్స్ ప్రకారం చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనే మేము దీనికి అంగీకరించాము. 17వ తేదీ నిరసన తెలుపుతాము. మాతో పాటు ఏదైతే పార్టీలు వస్తాయో ఆ పార్టీలతో పాటు కలిసి ముందుకెళ్తాము. ఏదైతే సికింద్రాబాద్, మనకి ముందు నుంచి జంట నగరాలని పేరుంది, అటు హైదరాబాద్ సికింద్రాబాద్ అని. ఇప్పుడు ఆ సికింద్రాబాద్ ప్రస్తావన లేకుండా పక్కన పెట్టి హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ అంటే ఏ విధంగా అవుతుంది? అదేవిధంగా ప్రజలకి ప్రభుత్వాల తరపు నుంచి ఏదైనా కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వాలకు సంబంధించి ఏదైనా కావాలనుకున్నప్పుడు టైం చాలా ఎక్కువ పడుతోంది, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే ఏ విధంగా డిసైడ్ అవుతారు? కనీసం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కూడా ఎటువంటి అభిప్రాయం తీసుకోకుండానే అంటే కేవలం ఏకపక్షంగా ఎందుకు వెళ్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరళ గారు ఉన్నారు. సరళ గారు, విషయాలు వాళ్ళు అవగాహన చేసుకోవాల్సిన అవసరం. అసలు ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు, ఏదైతే స్ట్రక్చర్ ఏముందో వాళ్ళకి ప్రణాళిక ఉండుంటే ఈ రోజు అసెంబ్లీలో కూడా వాళ్ళు ఈ విషయం పెట్టకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ దగ్గర 1 month బిఫోర్ నుంచే మేము ఈ ప్రణాళిక చేస్తున్నాము అని చెప్పారు. ఓకే, అసెంబ్లీ పెట్టినప్పుడు ఆ టాపిక్ ఎందుకు రాలేదు? 3 కార్పొరేషన్లో ఏదైతే జరుగుతుందో దానికి ఇంతమంది సిబ్బంది కావాలి, ఇంతమంది స్ట్రక్చర్ ఉండాలి, డిపార్ట్మెంట్ వైజ్ వీళ్ళకి ఆఫీసులు ఉన్నాయా? అసలు వార్డ్ ఆఫీసులు ఇప్పుడు జోనల్ కమిషనర్స్ ని జోన్స్ కూడా మార్చడం జరిగింది. ఆ జోనల్ కమిషనర్ ని తీసుకొచ్చి వార్డ్ ఆఫీస్ లో పెడుతున్నారు. అంటే దేర్ ఇస్ నో ప్రాపర్ స్ట్రక్చరా? జోనల్ కమిషనర్ వార్డ్ ఆఫీస్ లో, అసలు వార్డ్ ఆఫీస్ దేనికోసం పెట్టారు? వార్డ్ ఆఫీస్ అన్నది దేనికోసం ఉన్నది? ఎందుకంటే చిన్న ప్రాంతాలు గనక చేస్తే దానికి ఎడ్యుకేషన్ బాగుంటది అన్న అభిప్రాయంతో ఈ విభజించడాలు అన్నది జరుగుతుంది. రాజకీయాల కోసం విభజించడము, ఎవరో సౌలభ్యం కోసం విభజించడం వల్ల దానివల్ల ఖచ్చితంగా పబ్లిక్, జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉంటున్నారో, ట్యాక్స్ కడుతున్నారో, మౌలిక సదుపాయాలు ఈ రోజు ఇలా ఉంటేనే ఇవ్వలేకపోయాం. గ్రామాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు రోడ్స్ చూసుకోండి, గ్రామాల్లో ఉన్న రోడ్స్ ఎందుకున్నాయి? దట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ గివెన్ ఫర్ ద విలేజెస్. అట్లీస్ట్ అప్పుడు ఆ విలేజెస్ ని కూడా పాడు చేయాలనుకుంటున్నారా? మన హైదరాబాద్ మహానగరం అని చెప్తున్నాం, మహానగరంలో మనం బేసిక్ మౌలిక సదుపాయాలు ఇవ్వగలిగారా ప్రభుత్వం? అది ఖచ్చితంగా సమాధానం వారు చెప్పాలి. ఎందుకంటే ఆ మౌలిక సదుపాయాలు ఇవ్వలేనప్పుడు ఇంకా స్ట్రక్చర్ పెంచి ఇంకా గ్రామాలను కలుపుకుని దాన్ని కార్పొరేషన్ లో కలుపుకుని ఎవరి కోసం చేస్తున్నారు? వాళ్ళకంటూ ప్రణాళిక ఉండాలి అని మా గట్టిగా నమ్మకం. వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ప్రణాళిక లేకుండా ఏదో ఎలక్షన్స్ కోసమో లేకపోతే ఇంతమంది కార్పొరేటర్లు వస్తారనో 300 కార్పొరేటర్లు చేసాం, విభజించాం. ఆ డీలిమిటేషన్ అన్నది కూడా కాన్స్టిట్యుయెన్సీకి పరిమితంలో కూడా లేదు. ఇప్పుడు సపోజ్ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉందండి, అందులో డివిజన్ లో ఖైరతాబాద్ డివిజన్ లో ఉన్న డివిజన్ ఒక 4 పోలింగ్ బూత్లలో కలిపారు. అంటే దేన్ని ప్రామాణికంగా ఏం తీసుకున్నారు వాళ్ళు? డివిజన్స్ డివైడ్ చేసేటప్పుడు. శ్రీనివాసరావు గారు ఉన్నారు మనకి అధికార పార్టీ నుంచి. ఒక్క నిమిషం సరళ గారు, ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. రైట్, శ్రీనివాసరావు గారు చెప్పండి. హలో, ఏ ప్రామాణికంగా ఈ కార్పొరేషన్స్ విభజించారు? హలో చెప్పండి శ్రీనివాసరావు గారు. హలో హలో, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మెగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఏ ప్రామాణికము లేకుండా ఏ విధమైనటువంటి రాజ్యాంగ ఇవి
పరిగణలోకి తీసుకోకుండా ఏ చట్టం కూడా జరగదండి. శ్రీనివాసరావు చట్టాన్ని గారిది ఐ న్యూస్ అండి. రూపొందించేటప్పుడు ఓకే, సారీ ఐ న్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. అయితే ప్రధానంగా ఇక్కడ తెలియాల్సిన అంశం ఏంటంటే, ఏ చట్టము అసెంబ్లీలో చేయాలన్నా పార్లమెంట్ లో చేయాలన్నా రాజ్యాంగానికి లోబడే చేయాల్సి వస్తుంది. దాని యొక్క మౌలిక సూత్రాలకు లోబడి మాత్రమే చట్టాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే అన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయో 3 కార్పొరేషన్లు, సికింద్రాబాద్ పేరును పెట్టకపోవడం అంశం, ఈ కొన్ని అంశాలు ఇప్పుడు అసెంబ్లీలో పెట్టడం అనేది కానీ కౌన్సిల్లో పెట్టిన దాని ఉద్దేశం ఏంటి? ప్రతిపక్షాల నుంచి వచ్చేటువంటి సూచనలను వారి సలహాలను తీసుకొని ఏమైనా చట్టంలో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉంటే కూడా చేయడానికి ఆస్కారం ఉంటుందనే కదా దీన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టింది. కాబట్టి వాళ్ళ సూచనలు సలహాలు చేయొచ్చు. కాకపోతే ఏదైతే కాన్స్టిట్యున్సీ అయితే కార్పొరేట్ ఇది కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు దాని మీద కొంత ఏదైతే వీళ్ళు దాంట్లో కూడా ఇంకా దాంట్లో ఏమైనా ఉంటే ఆబ్జెక్షన్ ఉంటే అనుకూలంగా ఉన్న మార్పులు చేసే అవకాశం ఉంటుంది. సూచనలు సలహాలు వాళ్ళు స్పష్టంగా ఇవ్వచ్చు. ఇచ్చేసి ఏ విధంగా చేయాలి, ఎందుకంటే మహానగరంగా హైదరాబాద్ ను ఎంత స్ట్రెంగ్త్ పెంచితే మనకు ఆర్థికంగా వస్తుంది. అందువల్ల మన రాష్ట్రం ముఖాభివృద్ధి కావడానికి, రెవెన్యూ పెరగడానికి, ఇండస్ట్రియలైజేషన్ కు, అనేక అంశాలకు ఇప్పుడు ఎందుకంటే సిటీ సెంటర్ లో చాలా ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి. దానివల్ల పొల్యూషన్ ఎఫెక్ట్ ఉన్నది. ఇవాళ మనం దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనకు డెవలపింగ్ సిటీ కాబట్టి పెంచుకోవడాన్ని వాళ్ళు మనమే వ్యతిరేకించట్లేదు. కాకపోతే ఏ ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు ఆడే యాజ్ ఎ కార్పొరేటర్ గా వాళ్ళు చెప్తున్నారు. అటు బీజేపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, చేస్తున్నటువంటి కార్పొరేటర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనకి తెలియజేస్తున్నారు కదా, ఏం జరుగుతోంది, ఏ విధంగా చేశారు. ఒక పక్క అధికారులు లేరు, మౌలిక సదుపాయాలు లేవు, అన్ని కుంటుపడినటువంటి సిచ్యువేషన్స్ లో హడావిడిగా ఏదో ఎలక్షన్స్ టైంలో లేదంటే మాకు 300 మంది కార్పొరేటర్స్ ఉంటారు, ఈ విధంగా ఉంటుందన్న ప్రణాళిక లేకుండా ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది గవర్నమెంట్ అంటున్నారు. చర్చ జరిగింది. వాళ్ళు ప్రధానంగా అంటుంది ఏంటంటే, మీరు హియరింగ్ జరగలేదు అని అన్నారు. ఇప్పుడు మనసులో 2 నెలల్లో కార్పొరేషన్ సమయం అయిపోయింది. ఈ లోపు చేసి దానికి ఎలక్షన్స్ పోవాలని ప్రభుత్వం చేస్తుంది. పక్షాలు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు ఎస్ శ్రీనివాసరావు గారు, ఆడియో చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, ఏం అర్థం కావట్లేదు, బ్రేకే వస్తోంది. సరళ గారు, అధికార పార్టీ నుంచి వెర్షన్ విన్నారుగా, ఏదైతే ఇది చేసిన తర్వాత మేము ఎలక్షన్స్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉందాం అంటున్నారు. సో ఎలక్షన్స్ కోసం ముందస్తుగా చేస్తున్నట్టు విధానం మనకు కనిపిస్తోంది. కాదు మేడం, యాక్చువల్ గా ఇక్కడ 2 విషయాలు మనం పరిగణన తీసుకోవాలి. అధికార పార్టీలో ఉన్న శ్రీనివాస్ గారు క్లారిటీ ఉందా ఏంటి ఆ ప్రణాళిక అని చెప్పమనండి. వారు అన్నారు కదా, ఇప్పుడు పర్మనెంట్ గా కాకుండా ఎప్పుడో కూడా ఒక జీవో తీస్తారండి. అలాంటి జీవోసే బయట పెట్టట్లేదు పబ్లిక్. ఎందుకు పెట్టట్లేదు? ఈ ప్రణాళిక ఉంటే పలానా జీవో ప్రకారం ఈ విధంగా చేస్తామని చెప్పాలి కదా వారు. కానీ సమాధానం లేవండి. అసలు అందులో ఎక్కడా కూడా ఇది చేస్తున్నాము అన్న ప్రణాళిక చెప్పలేదు ఓపెన్ గా. ప్రజలకు ఉపయోగపడే విధంగానే మేము ముందుకెళ్తాము, ఇది చేసిన తర్వాత ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మనకి ముందుకు వస్తుంది కాబట్టి ఆ ఎలక్షన్స్ మేము ముందుకెళ్తాం అంటున్నారు. మరొకటి, ఇక్కడ బీఆర్ఎస్ కూడా నిరసన తెలియజేస్తామంటుంది కదా 17వ తేదీన, మాకు కలిసి వచ్చే పార్టీలతో మేము ముందుకెళ్తామని చెప్తోంది. సో ఈ సిచ్యువేషన్ లో బీజేపీ కూడా బీఆర్ఎస్ తో కలిసి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. సరళ గారు, ఒకటండి, పార్టీలకు అతీతంగా ప్రజలకి అవసరం అయితే దేనికన్నా భారతీయ జనతా పార్టీ పదవుల కోసమో లేకపోతే వీళ్ళకి ఏమంటారు కార్పొరేటర్స్ పెరుగుతాయి అన్నది సిస్టమ్ కాదు. వాళ్ళు బేసిక్ గా మౌలిక సదుపాయాలు ఇవ్వగలిగారా అన్నది గుండెలు మీద చేసుకుని కాంగ్రెస్ పార్టీ అంతకుముందు బీఆర్ఎస్ నాయకుల్ని చెప్పమనండి. మౌలిక సదుపాయాలు మనం అడిగేది మహానగరం అడగలా, డల్లాస్ నగరాలు అడగలేదు.
వెళ్ళే రోడ్డు, త్రాగే నీరు, కరెంట్, ఎంతమంది షార్టేజ్ తో పోయారు, ఇవన్నీ కూడా పాలసీలో ఇంక్లూడ్ చేశారా? దానికి బడ్జెట్ ఏం పెట్టారు? బడ్జెట్ లో కూడా ఏ విధంగా అసలు మనకు వచ్చే ఆదాయం ఏంటి? డెవలప్ చేయాలని 3 కార్పొరేషన్స్ పెడుతున్నారు. 3 కార్పొరేషన్స్ కి ఎలా చేస్తారు అసలు? అలా విలేజెస్ కి ఏదైతే కలిపారో వాళ్ళకి ట్యాక్స్ పెంచి, అంటే ఒక గ్రామానికి ఒక సిటీకి కూడా ఒకే ట్యాక్స్ పెడతారా? లేదు ప్రజలందరూ అది ఇబ్బంది పడాలా? లేకపోతే ఆ ట్యాక్స్ గురించి కూడా క్లారిటీ లేదు, దాని గురించి కూడా క్లారిటీ చెప్పట్లేదు. మరి అదే కదా మేడం, ఇప్పుడు ఓవరాల్ గా ఈ మీడియా వారి ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం, భారతీయ జనతా పార్టీ ప్రకారం దానికి ఇప్పుడు ఓపెన్ డిబేట్ కి మేము పలానా ప్రణాళికలు పెట్టాము అని గవర్నమెంట్ ఎందుకు పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని మీటింగ్ పెట్టట్లేదు? అసెంబ్లీ సాక్షిగా కూడా వారు ఎక్కడా కూడా ఇది మేము పెడుతున్నాము దీనికి ఆమోదమా అని ఎక్కడా అడగలేదు. అది కరెక్టా రాంగా మీడియా వారు మీరు చెప్పాలి. నేను మాట్లాడిన దాంట్లో తప్ప ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. బట్ ద పాయింట్ తీసుకొచ్చాము, అసెంబ్లీ ముందు తీసుకొచ్చాము, మేము పాస్ చేస్తామంటున్నారు. లేకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాన్ని బ్లాంక్ ఓపెన్ వైట్ పేపర్ మీద ఇదో ఇలా అనుకుంటున్నాము, దీని బార్డర్స్ ఇది, దీని రూల్. ఓకే, ఇదేది ఒక ప్రణాళిక లేదు, అధికారం లేరు, మౌలిక సదుపాయాలు లేదు, ఏది లేకుండా ప్రభుత్వం ఇప్పుడు ఇంత సడన్ గా ఎందుకు తీసుకుంది అనుకుంటున్నారు నిర్ణయం? అసలు నిర్ణయం తీసుకోవడం రాజకీయ లబ్ధి కోసమే తప్పితే ప్రజల శ్రేయస్ కోసం ఈ నిర్ణయాలు కాదని మేము ఖచ్చితంగా అది నేను నమ్ముతున్నాను. అదే విధంగా ఇప్పుడు కార్పొరేటర్స్ టూర్ అని పెట్టారు. దేనికి? ఇప్పుడు అయిపోతుంటే దాన్ని టూర్ అని ఇప్పుడు పెట్టి, అంటే స్టడీ టూర్ అంటే మొత్తం మీనింగ్ ఆఫ్ దట్. బట్ బేసిక్ గా ఓవరాల్ గా ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోసం, అండ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ సర్వెంట్. ఆన్సర్స్ ఉన్నాయా? అంటే ప్రజల కోసం ఈ జీవోస్ గానీ కాన్స్టిట్యూషన్ గానీ ఉన్నది. సరళ గారు ఒక్క నిమిషం. ఎస్ శ్రీనివాసరావు గారు, గురించి దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ముందు 3 కార్పొరేషన్లుగా మార్చడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని చట్టము చేసి దానికి కావలసినటువంటి రెవెన్యూస్ ఏంది, పరిధులు ఏంది, కాన్స్టిట్యూషన్ సెటిల్ చేస్తారు అన్న దాని మీద అవుట్లైన్స్ ఇచ్చిండ్రు. డీటెయిల్ స్కెచ్ అనేది మీకు బయటకు వస్తుంది. బిల్లు పాస్ అయ్యి ఇప్పుడు మన ప్రైమరీ బిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ కావాల్సింది కాల్చి బయటకు వస్తుందండి. దాని ఏది జరిగినా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే జరుగుతుంది. ప్రణాళిక ఏ విధంగా అనేది క్లియర్ గా అడుగుతున్నారు కదా. కార్పొరేటర్ గా ఆ డిమాండ్ ఆవిడ ప్రస్తావిస్తున్నారు. అసలు ఏంది ప్రణాళిక, ఏంది, ఏ విధంగా విభజించారు, ఉన్న బడ్జెట్ ఏంది, మౌలిక సదుపాయాలు ఏంది? ఇప్పుడు ఆఫీసర్స్ 300 కార్పొరేటర్స్ దానికి ఒక పరిధి నిర్ణయించింది కదా 2000. ఆ పరిధిలో ఎంత ఏరియా అనేది ఉన్నది, ఏరియాని బట్టి తర్వాత ఒక్కొక్క ప్రాంతం లోపల అప్కమింగ్ ఏరియాస్ లో జనాభా కొద్దిగా తక్కువ ఉన్నది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఏరియాస్ లో కొంత పాపులేషన్ ఎక్కువ ఉన్నది. దీని మీద వీళ్ళు కాంట్రడిక్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. అప్కమింగ్ ఏరియాస్ లో ఇప్పుడు కొన్ని చోట్ల విల్లాస్ వస్తున్నాయి, కొన్ని చోట్ల ఇంకా మళ్ళీ మీకు రాజకీయ సంక్షేమం కోసమే అనేది. టాక్సెస్ గురించి ఏమైనా క్లారిటీ ఉంది శ్రీనివాసరావు గారు? ఇప్పుడు ఏవైతే గ్రామ పంచాయతీను జిహెచ్ఎంసీలో కలుపుతున్నారో వాటి మీద ప్రస్తుతం కొంతకాలం వరకు సేమ్ ట్యాక్సెస్ కంటిన్యూ అవుతాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత మాత్రమే ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పి క్లియర్ గా నిన్న కౌన్సిల్లో మంత్రి గారు వివరణ ఇచ్చిండ్రు. నిన్న కౌన్సిల్లో జరిగిన చర్చలో దీని మీద, ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళు వెళ్ళిపోయింది కదా, ఎవరు మన టీఆర్ఎస్ వాళ్ళు లేరు కదా, అక్కడ ఏం పెద్ద జరగలేదు. కానీ కౌన్సిల్లో మాత్రం క్లియర్ గా ప్రతిపక్షాలు బీఆర్ఎస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మంత్రి గారు క్లియర్ గా దాని మీద మీకు ఇచ్చిన వివరణ. ట్యాక్సెస్ మాత్రం దాని మీద మారిటోరియం ఇస్తాము కొంతకాలం, అది ఎన్ని సంవత్సరాలు అన్నది దాని రూపకల్పన దానికి కరెక్ట్ జీవో వచ్చేవారు దానికి క్లియర్ గా వస్తాయని చెప్పి చెప్పారు. చేత మీకు ఒకటండి, దేని ప్రతిపక్షం అయితే దీనికి మహానగరం ఏర్పడే దాంట్లో భాగంగా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు, క్లారిటీ బయటకు వస్తుంది. దాని ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్రైడ్ హైదరాబాద్ యొక్క అధికార పార్టీ చెప్తే అంగీకరించట్లేదనే కదా ఉద్యమాలు నిరసనల దగ్గరికి వెళ్తుంది అధిక ప్రతిపక్ష పార్టీ. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అంటే ప్రభుత్వం హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే కొత్తగా తీసుకొచ్చినప్పుడు కొన్ని లోటుపాట్లు సవరణలు ఉంటాయన్నప్పుడు దాన్ని సరి చేసుకుని ముందుకెళ్ళని అంటున్నారు.
ఇంత హడావిడిగా చేసే సరే ఎలక్షన్స్ చేస్తారు కదా, ముందు ఇప్పుడు వాళ్ళ వెళ్ళిపోవాలి సలహాలు అనేది ఇవ్వమనండి. కాకుండా విమర్శ కంటే ఏ ఈ విధంగా విధంగా చేస్తే వెళ్ళాలి, అసలు బాగుంటుందని సలహాలు బడ్జెట్ ఇవ్వమనండి. ఎంత, సదుపాయాలు ఏంటి, ఆఫీసర్స్ ఉన్నారా లేరా, ఇవన్నీ ఎట్లాగా, ప్రజలకు ఇబ్బంది పడుతున్నారా, ఇవన్నీ చూసుకోకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతారు. 300 డివిజన్ అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఆలోచిస్తే కనుక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయనేది ఒకసారి ఆలోచించాలి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. చూద్దాం మరి, ఎందుకంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా అధికార పార్టీ అయితే ముందుకెళ్తుంది. మరి 17వ తేదీన నిరసన కూడా తెలియజేస్తామని చెప్తున్నారు కాబట్టి ఆఫ్టర్ దట్ ఎటువంటి నిర్ణయం వస్తుందని కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాటికి వచ్చినవారు కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.